నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అష్టాక్షరి దివ్యక్షేత్ర బోధాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కొల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఘర్షణ, ముగ్గురుపై కోడికత్తులతో దాడి. వార్డుల పునర్విభజన అభ్యంతరాలకు గడువు పెంచాలి. మాజీ శాసనసభ్యులు శివకుమార్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు. చికెన్ షాపులు, పండ్ల దుకాణాలపై లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు. 10 దుకాణాలపై కేసు నమోదు. మానవత్వమే ధ్యేయం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకుంటున్నట్లు తెలిపారు. 11 కుటుంబాలకు 4,63,060 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలోని 11 మంది వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4,63,060 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఆపద సమయంలో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ఎవరికైతే ఆ పరిధిలో రాని వ్యక్తులు ఉన్నారో వారికి సీఎంఆర్ రిలీఫ్ కింద చంద్రబాబు నాయుడు గారి యొక్క నిధి కింద దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి వారం కూడా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు, అంటే దాదాపు 52 వారాలు, ఇది ఒక 52 వారాలు, దాదాపు 104 వారాల్లో మనం 7-8 కోట్ల రూపాయలు ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇచ్చామనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ రకంగా ప్రతి ఒక్కరికి వైద్య నిమిత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి, అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు కానీ కూటమి నాయకత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఎక్కడ ఏది సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం అనేది ఈ ప్రభుత్వం చూపెడతా ఉంది. మరి ఈ రోజునే మనం పేపర్లో కూడా చూసాం, దాదాపు 15 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా సంతోషించాల్సిన అంశం అని చెప్పి మీ అందరికి మనం చేస్తూ, ఉద్యోగ అవకాశాలను ఒక పక్క, మరి 10th క్లాస్ రిజల్ట్స్ చూసినా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసినా ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలతో పాటు మేము కూడా ఉన్నామని చాటి చెప్పే ప్రయత్నం. విద్య, వైద్యం, ఆరోగ్యం వీటిలన్నింటినీ కూడా సమిష్టిగా వీటిలన్నింటినీ మనం అమలు చేయాలని చెప్పి ఈ యొక్క కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ, నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళ యొక్క కృషి వల్ల ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, పట్టణంలో నివసించే ప్రజలు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. తెనాలి పట్టణంలో జరిగిన వార్డుల పునర్విభజన లోపభూయిష్టంగా జరిగింది. ఫీల్డ్ కు వెళ్లి పరిశీలించి చేయకపోవటం వల్ల కొన్ని వార్డుల్లో భౌగోళికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. తెనాలి పట్టణ పరిధిలోని మాజీ కౌన్సిలర్లు, వార్డుల ఇన్ఛార్జీలతో శనివారం గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా నాయకులతో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చర్చించారు. నూతన వార్డుల ఏర్పాటులోని అభ్యంతరాలను నమోదు చేసుకున్నారు. వార్డుల నైసర్గిక స్వరూపంలో నెలకొన్న ఇబ్బందులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి పట్టణాన్ని 40 నుంచి 52 వార్డులకు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే వార్డుల పునర్విభజన అవగాహన రాహిత్యంతో చేసినట్లు అనిపించిందన్నారు. కార్యాలయంలో కూర్చొని సరిహద్దులు ఏర్పాటు చేసినట్లు ఉందనే విషయం ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు చెప్పారు. 7వ నెంబర్ నుంచి ప్రారంభమై ఎక్కడ ముగిసిందో కూడా అధికారులకు తెలియటం లేదని ఆరోపించారు.
కనీస వివరాలు కూడా అధికారులు రాజకీయ పార్టీల నాయకులకు తెలియచేయడం లేదని విమర్శించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. గడువు తేదీ ఆదివారంతో ముగియనుందని దీనిని పెంచాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు కూడా దీనికి అభ్యంతరాలు తెలియజేసేందుకు అవసరమైతే గడువును కొంత పెంచే విధంగా చూడాలని కోరారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు తాడిబోయిన రమేష్, గడ్డేటి సురేంద్ర, షేక్ దుబాయ్ బాబు, తోట రఘురాం, ఆవుల కోటయ్య, యాతాటి అనిల్, అత్తోట నాగవేణి, అక్కిదాసు కిరణ్ కుమార్, న్యాయవాదులు తాడిబోయిన బుచ్చిరాజు, చింక సురేష్ యాదవ్, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు మైలా విజయనాయుడు, మహిళా నాయకురాలు కొంగర రాగమంజీరా, కటారి హరీష్, పెంచింగ్ సుబాని, రావి శ్రీనివాసరావు, కుర్ర శ్రీను, దేవరపల్లి భూషణం, ధరణికోట మల్లి తదితరులు ఉన్నారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల పునర్విభజన సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినాక తెనాలి మున్సిపాలిటీ సంబంధించి తెనాలి మున్సిపాలిటీలో కూడా వార్డుల పునర్విభజన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. 52 వార్డులుగా బౌండరీస్ని వాటిని డిజైన్ చేసి అభ్యంతరాలు ఉంటే తెలపొచ్చు అని చెప్పి, అంటే ఆ వార్డులో నివసించే ప్రజలు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, రాజకీయ పార్టీలు అవ్వచ్చు, ఎనీ అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ అన్నీ రేపటిలోపు 24 లోపు, అంటే ఆదివారం లోపు. సో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వార్డులో ఉన్న ముఖ్యమైన నాయకులు, అలాగే ఎక్స్ కౌన్సిలర్స్ అందరం కలిపి కూర్చొని దీని మీద మేము చూసినప్పుడు చాలా వార్డుల్లో ఈ పునర్విభజన కార్యక్రమం అవగాహన లోపంతో జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మున్సిపాలిటీ మీద అవగాహనతో ఈ కార్యక్రమం చేయలేదు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వార్డులకు వెళ్ళి చేయలా, ఫీల్డ్ లెవెల్లో ఏ అధికారి కూడా వార్డులో పర్యవేక్షించకుండా ఇదేదో కూర్చొని వార్డులో పునర్విభజన కార్యక్రమం చేసినట్టుంది తప్పక చాలా వార్డుల నుంచి మేము వైఎస్ఆర్ పార్టీ క్యాడర్గా మేము వార్డులో పునర్విభజన మీద చూసినప్పుడు చాలామంది అవగాహన లోపంతో చేసినట్టుందన్నాయి. వార్డులు ఈ పునర్విభజనలో ఇబ్బందికరంగా కూడా చాలా వార్డులు తయారవుతున్నాయి అని చెప్పి ప్రాథమికంగా ఒక అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా నేనేం కోరుతానంటే, దయచేసి ఈ పునర్విభజన అభ్యంతరాల డేట్ని పొడిగించమని కోరుతా ఉన్నాను. ఇంతవరకు మీ దగ్గర అసలు సమాచారమే లేదు. మున్సిపాలిటీ ఇంతవరకు వార్డు పునర్విభజన సంబంధించి ఇస్తే ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ వరకు ఇంతవరకు మీ దగ్గరే ఆన్సర్ లేదు. లేనప్పుడు ఎలా పునర్విభజన సక్సెస్ఫుల్ అయింది? అందుకని మేము స్టడీ చేస్తున్నాం. డెఫినెట్గా 40 వార్డులు 52 వార్డులు పునర్విభజన కింద అవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. ఈ 52 వార్డులో మున్సిపాలిటీ అవగాహన లోపంతో వార్డులు పునర్విభజన కార్యక్రమాన్ని చేసింది అనేది పాక్షికంగా మేము మా అభిప్రాయానికి వచ్చాం. అవగాహన లోపం కనపడుతుందనేది తెలుస్తుంది. ఇది ప్రజలకి విలువగా తెలిస్తే ప్రజలకు కూడా తెలిసిద్ది. ఓ రాజకీయ నాయకులుగా మేము పరిశీలించాం. ఓ రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా వీటిని మేము చూసినప్పుడు డెఫినెట్గా ఆ వార్డులో ఎక్స్ కౌన్సిలర్లు కానీ, ఆ వార్డులో లీడర్స్ కానీ ఈ వార్డుల పునర్విభజన సరిగ్గా లేదు అనే, అన్ని వార్డులు కాదు, చాలా వార్డుల్లో కొన్ని వార్డులు బౌండరీస్ అయ్యి దీని ప్రకారం చూసినప్పుడు బాగుండేయని, కొన్ని వార్డులు గందరగోళంగా ఉండేయని ప్రాథమికంగా మాకున్న సమాచారం. అభ్యంతరాలు అంటే ఏంటి? ఇదిగో యాజ్ పర్ దీని ప్రకారం 40 వార్డులని 52 వార్డులకు పునర్విభజన జరిగింది. ఈ పునర్విభజనలో భాగంగా మీ వార్డు షేప్ ఇలా వచ్చింది. ఇదిగో ఈ డోర్ దగ్గర నుంచి ఈ డోర్ వరకు ఈ వార్డు ఉన్నది అనేది దానికి పూర్తి సమాచారమే మీరు ఈనప్పుడు, దానికి పూర్తి సమాచారమే మీ దగ్గర లేనప్పుడు, మీరు ఇంకా తయారు చేస్తున్న స్థితిలోనే ఉన్నప్పుడు అభ్యంతరాలకి టైం లేకపోతే ఎలా? అందుకని డెఫినెట్గా అభ్యంతరాలకి టైం పొడిగించాలని, అలాగే
పూర్తి సమగ్ర ఇన్ఫర్మేషను రాజకీయ పార్టీలందరికీ ఇవ్వాలని స్టడీ చేసిన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మొత్తం పాత 40 వార్డులని 52 వార్డులుగా పునర్విభజన మా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము చూసినప్పుడు కొన్ని వార్డులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఏమి ఇబ్బందికరంగా ఉంటున్నాయి? భౌగోళికంగా ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పి ప్రాథమికంగా మాకు తెలిసింది. భౌగోళికంగా ఇది గమనించాల. అంటే వార్డు శాంతం ఉల్టాగా ఒక ఏరియా 3-4 వార్డులు కలిపి ఒక ఏరియా చేసినప్పుడు భౌగోళికంగా ఇబ్బందులు ఉంటాయి అనేది ప్రాథమికంగా మాకున్న ఇది వచ్చింది. సో ఇట్లాంటి వాటిని ఈ అభ్యంతరాలను రేజ్ చేయడానికి టైం ఉండాలి కాబట్టి అది మేము కోరుతున్నాం. మేము డెఫినెట్గా ఈ 2 రోజుల్లో వార్డులో ప్రజలందరికీ అలాగే వార్డులో వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కూడా ఇంకేమన్నా అభ్యంతరాలు ఉంటే వాటిని కూడా స్టడీ చేసి ప్రజల సాధక బాధకాలు వినేందుకు గత 2 సంవత్సరాలుగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో ఆయన ప్రజల నుండి ఎక్కువ శాతం వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల గురించి అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గ్రీవెన్స్ సెల్లో 10 అర్జీలు వచ్చినట్లు, త్వరలో ఆ సమస్యలను పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 15 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందన్నారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా న్యూ నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో పార్టీ జెండాలు, ఎన్టీఆర్ విగ్రహాలకు రంగు వంటివి వేసి మహానాడులో నూతన ఒరవడి సృష్టించాలని కోరారు. ఒక్కొక్క క్లస్టర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా తీసుకుని క్లస్టర్ స్థాయిలో పార్టీ సూచనలకు అనుగుణంగా భారీ స్థాయిలో మహానాడు జరపాలని సూచించారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రీవెన్స్ సెల్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకొని, మరి ముఖ్యంగా ఎక్కువ శాతం పెన్షన్ కార్యక్రమం వృద్ధులకి, విధవరాళ్ళకి, కొంతమందికి ఆరోగ్యం దెబ్బతిని సదరన్ సర్టిఫికెట్స్ తెచ్చుకొని దురదృష్టవశాత్తున అంగవైకల్యులుగా ఉన్న వాళ్ళకి ఇంకా పెండింగ్ ఉండటం, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజున అతి త్వరలో 15 లక్షల మందికి, ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా, ఆఖరికి మేము ప్రభుత్వంలో గతంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వనటువంటి సంఖ్యని ఇవ్వబోతున్నందుకు కూటమి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎస్ఐఆర్ సమగ్ర ఓటర్ల నమోదు విచారణ కార్యక్రమం మోర్ ఇంపార్టెంట్. ఉన్న ఓటుగా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా నన్ను. మూడోది, రేపు జరగబోయే 27, 28 2 రోజులు మహానాడు కార్యక్రమం. నియోజకవర్గంలో 10 క్లస్టర్స్, ఏ క్లస్టర్కి ఆ క్లస్టరు ఘనంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ జెండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బొమ్మకి రంగు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ క్లస్టర్లో ఉన్నటువంటి యూనిట్ కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, పార్టీ నాయకులు కానీ అందరం కూడా ఎవరైతే ప్రధానంగా నియోజకవర్గ నాయకులు ఉన్నారో ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క బాధ్యత తీసుకొని ఈ 10 క్లస్టర్లు కూడా ఆ 2 రోజులు కూడా మహానాడు ప్రధానంగా ఎక్కడైనా మహానాడు కార్యక్రమాన్ని పెట్టి ఏ రకంగా జరుపుకుంటారో ఈ రోజున క్లస్టర్ స్థాయిలో కూడా అదే రకంగా జరుపుకోవాలని చెప్పి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకోవడం.
పట్టణంలోని గంగానమ్మపేట మార్కెట్ ఏరియా వైకుంఠపురం రోడ్లో గల పలు పండ్ల దుకాణాలు, చికెన్ దుకాణాలపై డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ బివి హరిప్రసాద్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ తెనాలి అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 30 దుకాణాలపై దాడులు చేసి 7 దుకాణాలపై 10 కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. చికెన్ షాపులు, పండ్ల దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన తూనికలు కొలతల అధికారులు 7 కాటాలను సీజ్ చేశారు. తూనికలు కొలతల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, మీకు ఏదైనా అనుమానం వస్తే మీ సెల్ ఫోన్ను దుకాణదారుల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ కాటాలపై పెట్టి వాటిని చూసుకోవాలని తెలిపారు. మీ సెల్ ఫోన్ బరువు తేడా చూపించినట్లయితే కాటాలో మోసం జరుగుతోందని గుర్తించాలని అన్నారు. దాడులు చేసిన దుకాణాల్లో ఒక్కొక్క దుకాణాల్లో 100 నుండి 200 గ్రాముల వరకు వినియోగదారులను మోసం చేస్తున్నట్లు గుర్తించిన కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తూనికలు కొలతల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తూనికలు కొలతలలో ఏమైనా అవకతవకలు జరిగినట్లు కనిపించినట్లయితే ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ తెనాలి వారికి సమాచారం ఇవ్వొచ్చని లేదా 9885514492 నెంబర్కు ఫోన్ చేసి తెలియపరచవచ్చని తెలిపారు. ఇవాళ గంగానమ్మపేట మార్కెట్ ఏరియా మరి వైకుంఠపురం రోడ్లో మనం చికెన్, ఫ్రూట్ మార్కెట్స్ అండ్ ఫిష్ మార్కెట్ కూడా చెక్ చేస్తాం జరిగిందండి. సుమారుగా ఒక 30-40 షాపుల దాకా మనము చెక్ చేయటం జరిగింది. దాంట్లో 7 కాటాలు మనం సీజ్ చేసాము. 7 కాటాల్లో సుమారు 500 గ్రాముల నుంచి 5 కిలోలకి 5.5 నుంచి 6.2 వరకు కూడా మాకు తేడాలు కనపడ్డాయి. అంటే సుమారు కిలోకి 100 నుంచి 200 గ్రాముల వరకు మోసం చేస్తున్నారు. సో వాళ్ళ మీద తదుపరి చర్యలు, కేసులు నమోదు చేయటం జరిగింది. అండ్ వాళ్ళది తదుపరి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మన అందరికీ వచ్చేదల్లా కూడా ఒకటే అండి, మనల్ని మనం కాపాడుకోవడానికి మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ని వెయిట్ అనేది అందరూ పెట్టుకుంటే, సో ఆ సెల్ ఫోన్ అనేది కాటా మీద మనం పెట్టినట్టయితే మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంటే 250 గ్రాములు సుమారుగా ఉందనుకోండి, మీ ఫోను 260-270 చూపించింది అని అంటే సుమారుగా కిలోకి 100 మోసపోతున్నట్టే లెక్క. చికెన్ కానీ మటన్ షాపుల్లో కానీ మీరు దాన్ని ఆ కరెక్ట్ వెయిట్ అనేది మీరు ఒకసారి పెట్టుకుని ఏ ఎలక్ట్రానిక్ కాటా మీద కూడా మీరు డిప్యూటీ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ గుంటూరు వారు ఆధ్వర్యంలో మార్కెట్ ఏరియా గంగానంపేట మార్కెట్లో పళ్ళబళ్ళు, తర్వాత చికెన్ మార్కెటు, మళ్ళీ ఇక్కడ వైకుంఠపురం ప్లాట్ఫామ్ అదే ఫుట్పాత్ మీద మా పుచ్చకాయలు, మామిడి పళ్ళు మీద తనిఖీలు నిర్వహించాము. దగ్గర సార్ చెప్పినట్టు 25 చెక్ చేసాము. అందులో 7 కేసులు రాసాము. ఒక చికెన్ షాపు, మిగతాయి ఫ్రూట్స్. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 48వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం భూదానం వివరాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 49 వారాల పాటు జరిగే గానామృతం కార్యక్రమంలో ముగింపు సందర్భంగా మే 31వ తేదీన శ్రీనివాసునికి ఉదయస్తమాన సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు పలు అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖరరావు, జంజం రామారావు, సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంపిచర్ల సురేష్, మాజేటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏడు పర్యాయాల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వికనస శ్రీనివాస ట్రస్ట్ సంకల్పించిన వెంటనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు ఆ యొక్క అధ్యక్షులు ధనరాజు గారు వారి యొక్క ముందు సభ్యులు ముందుకు వచ్చి 7 పర్యాయములు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషకరం.
వారికి వారి బృంద సభ్యులకి కూడా ఒకసారి మా ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాము. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి, మహిళా మండలికి అందరికీ కూడా కలిగి ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాస ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ ప్రధాన ఉద్దేశం తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రం పేరుతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రూపకల్పన చేసేందుకు సంకల్పించబడింది. దానికి గాను బాలాజీ పట్టణమైనటువంటి ఈ యొక్క ఇదే ప్రాంగణం నుండి దాదాపు 21,000 అడుగులలో ఈ నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి భక్తుల దగ్గర నుండి మనం భూదాన విరాళాలు సేకరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజున మనకి భూదాన విరాళాన్ని అందించడానికి అనేక మంది ముందుకు వచ్చి తమ శక్తి మంది భూదానం అందజేస్తున్నారు. వారిలో బాలాజీగా పేట వాస్తవమైనటువంటి మహిళామణి గోదముడి వెండు శుభం గారు వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క దేవస్థానానికి అదే నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రానికి ఆనందం స్వయంగా ఫోన్ చేసి ఈరోజు ఉదయాన్నే మేము భూదానం అందజేయడానికి వస్తున్నామండి, ఎక్కడ ఏంటని చెప్పంటే వారు 7 అడుగులు దాన్ని ముందుకు వచ్చారు. కానీ స్వామి నీ దగ్గర 7 అడుగులు కాదమ్మా, ఇంకా రావాలి, నాకు కావాల్సింది చాలా ఉందని చెప్పని మా చేత తెప్పించుకుని 3 గజాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 1 అడుగు దగ్గర నుండి 30 గజాల వరకు భూదానం చేశారు. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం తొలి రిజిస్ట్రేషన్ సహకరించాలంటే మా విగ్రహానికి తొలి అడుగుకి మీరందరూ వినోదంగా మా అందరూ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అలాగే శ్రీనివాస ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వెళ్ళవగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఈ నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రానికి 900 గజాలే ఆయువు పట్టం అనమాట. ఎందుకంటే పడమర నుంచి మనం తూర్పు వెళ్తాం కాబట్టి ఇక్కడే 200 గజాలు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న కొమ్మూరి వెంకట చలపతి శనివారం కాలధర్మం చేసినట్లు ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. వెంకట చలపతి భౌతిక కాయానికి శనివారం బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో దహన సంస్కారాలు నిర్వహించినట్లు రామలింగాచారి తెలిపారు. సమాజంలో సహాయ సహకారాలతోనే శాంతి వర్ధిల్లుతుందని అన్నారు. ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న ధర్మదాతలు, ప్రజాప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు, నారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. కొమ్మూరి వెంకటాచలం గారు 80 సంవత్సరాల వయసు మన ఆశ్రమంలో సేవలు పొందుతూ మరి వారికి కొంచెం షుగర్ ఉన్నది, అయినా కూడా మొన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ తెల్లవారుజామున మంచినీళ్ళు తాగుతూ కాలం చేశారు. చాలా సజ్జనుడు. వారు డాక్టర్ కడియాల వెంకటరమణ గారి సిఫార్సు మేర ఆశ్రమం చేరడం జరిగింది. వారు కొంత విరాళం కూడా ఆశ్రమానికి ఇచ్చారు. ధర్మమూర్తులు ఆయన. వాస్తవానికి ఎవరూ లేరు, కేవలం భిక్షాటనతో సంవత్సరాలు జీవించి మన ఆశ్రమంలో గత 2 సంవత్సరాలుగా సేవలు పొందారు. చాలా ఉత్తముడు, అందరి యొక్క అభిమానం పొందారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే సమాజంలో మానవత్వం కలిగి ఉంటేనే సమాజం సక్రమైన పద్ధతిలో ఉంటుంది. మరి మహనీయులు ఎంతోమంది చెప్పారు. సనాతన ధర్మాల్లో మన దహన సంస్కారం కూడా చాలా ప్రత్యేకం. అది సభ్యతా సంస్కారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ఉత్తమ జన్మకి దారి చూపుతుంది. ఈరోజు ఉదయం మరణించిన ఒక వృద్ధుడు, ఆయన గతంలో యాచక వృత్తితో జీవించేవాడు. ఆయన్ని కూడా ఆశ్రమంలో రామలింగాచారి గారు ఆంధ్ర ఆశ్రమంలో ఈ మహాత్మా గాంధీ ఆశ్రమంలో చేర్చి సమానంగా సేవలు చేస్తూ ఆయనకి చక్కగా సేవలు చేశారు. ఆయన్ని చక్కగా ఆనందంగా ఆయన జీవితం ఇక్కడ వెళ్ళిపోయింది. గతంలో కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఆశ్రమంలో ఆయనకు వైద్యం అన్నీ అందించడం జరిగింది. ఈ ఆశ్రమం వాసులు అందరూ సహకారంతో ఒక కుటుంబ సభ్యులుగా మెలిగేటట్టు రామలింగాచారి గారు చాలా కృషి చేశారు. కనుక ఈరోజు మరణించిన ఈ వృద్ధుడికి ఈ ఆత్మ శాంతించాలి. ఈ ఆశ్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కడియాల వెంకటరావు హాస్పిటల్ ఉండే కడియాల వెంకటరావు డాక్టర్ గారు సహకారంతో మా ఆశ్రమం చేర్చారు. కొద్ది దాతగాడు అమౌంట్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాను. నేను ఇవాళ తెల్లారగట్ట చనిపోయాడు. అటు వచ్చిన ఆటో రాజుని పిలవండి కలవరు ఇచ్చేవాడు. అప్పటి నుంచి మంచిగా మా అయ్యగారు చిన్నయ్య గారు కూడా చూసి జాగ్రత్త చూసుకునేవాళ్ళు. ఈ రోజు నుంచి మరి ఆయన కాలం కలిపారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి.
ఆయన శాంతి ప్రశాంతంగా ఉండాలని మా ఆశ్రమం తరపున మా అమ్మ వాళ్ళ తరపున టౌన్ పట్టణాలు ఆశిస్తూ ఉండాలని. వేమూరు నియోజకవర్గం కొల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన ఘర్షణలో ముగ్గురిపై ప్రత్యర్థులు కోడి కత్తితో దాడి చేసినట్లు కొల్లూరు ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు. కొల్లూరు గ్రామానికి చెందిన 2 గ్రూపుల వారు స్టేషన్ వద్ద జరుగుతున్న ఘర్షణలో పాల్గొనగా దున్న చింతయ్య, చొప్పర చింతయ్య, గొడవర్తి తేజ అనే వారిపై ప్రత్యర్థులు కోడి కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. వీరిని ప్రాథమిక చికిత్స నిమిత్తం వేమూరు హాస్పిటల్ కు తరలించగా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకుని వచ్చినట్లు వివరించారు. ప్రాణాపాయం ఏమీ లేదని, వీరిలో 2కి మాత్రమే కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. మా ఊరు కొల్లూరు సార్, నా పేరు చింతయ్య. సెంటర్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా పోలీస్ స్టేషన్ దగ్గర మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని ఆగాం. అక్కడ ఏదో ఘర్షణ జరుగుతుందని చెప్పేసి అని వెళ్తే అక్కడ వీళ్ళతో పాటే వచ్చాడని చెప్పేసి అని వీడు కూడా అతను కోడి కత్తి పెట్టి పొడుస్తాం జరిగింది. అక్కడ స్టేషన్ లో వేరే ఆయన గొడవ దేనికి జరిగింది తెలియదండి. మా వాళ్ళు ఉన్నారని ఆగాం. అక్కడ ఏదో మా వాళ్ళకను వేరే వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది ఏందని చెప్పేసి అని ఆపుదామని వెళ్తే ఆ కత్తిపోట్లు అనేవి అవుతారం పడటం జరిగింది. అది ఎస్ఐ గారు చూసి మమ్మల్ని ఏమూరు హాస్పిటల్కి తరలించారు. దగ్గరుండి చూస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ అంబులెన్స్లో తెనాలి చేరస్తాం జరిగింది సార్. మాజీ మంత్రివర్యులు తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి ఆలపాటి మాధవి జన్మదిన వేడుక తెనాలి జేఎంజే కాలేజ్ వద్ద గల స్వధార హోంలో శనివారం ఘనంగా నిర్వహించారు. 19వ వార్డు మాజీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 20వ వార్డు మాజీ కౌన్సిలర్ దేశు యుగంధర్లు పాల్గొని కేక్ కట్ చేసి అనాథలకు అన్నదానం నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి మాధవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు ఫణిదపు దుర్గా, తెనాలి పట్టణ ఐటీడీపీ అధ్యక్షులు షావుల్ సయ్యద్, తెనాలి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు కనికరం యోగేష్, గుంటూరు జిల్లా ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల కన్నయ్య, జాఫర్, తెనాలి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ జిల్లాని, తెనాలి నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి తులసి పూర్ణ పాల్గొన్నారు. యాసిన్, వెంకీ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి. ఈరోజు మన ప్రీతమ నేత మాజీ మంత్రివర్యులు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ధర్మపత్ని అయినటువంటి అమ్మ శ్రీ ఆలపాటి మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా సాదార్ మన జేఎంజే కాలేజీ నందు సాదార్ హోమ్ నందు ఈరోజు మన ఎవరైతే పేదల అనాథ పిల్లలు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మరి మన ఆలపాటి మాధవి గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి పలు చోట్ల కూడా మేము వేసవి దాహార్తి తీర్చడానికి ఈరోజు మజ్జిగ మరియు సబ్జా పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అనునిత్యము మా నాయకుడు కార్యకర్తలు మరియు ప్రజల సంక్షేమ కోసం పాటుపడటంలో మాధవి మేడం గారు తనదైన శైలిలో కుటుంబాన్ని చక్కదిద్దుతూ మరి మా నాయకుడికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ సగభాగంలో భాగంగా ఉంటూ ఈరోజు ఆయన అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలవటంలో తనదైన ముద్ర ఉందని మేము భావిస్తున్నాము. మరిన్ని పుట్టినరోజులు ఆమె జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె బిడ్డలుగా మేమందరం కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా ఏర్పాటు చేసిన 4 వారాల ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జయరామ అప్పలనాయుడు ప్రారంభించారు. పట్టణంలోని 23వ వార్డు పరిమి రోడ్లో అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావుతో కలిసి ప్రారంభించారు. ఆ రోడ్డు శుభ్రం చేయించి మార్జిన్ వెంట ఉన్న పిచ్చి మొక్కలు, ఇతర వ్యర్థాలను పూర్తిగా తొలగించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పై అవగాహన కల్పించేందుకు
శానిటరీ సెక్రటరీలు నగర దీపికలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ అప్పలనాయుడు మాట్లాడుతూ నగరాలను పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో 4 వారాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు తమ ఇళ్లను, వ్యాపార సంస్థలను శుభ్రంగా ఉంచుకుంటూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గుమ్మడి ప్రసాద్, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి ఒక శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ విజిబుల్ క్లీనినెస్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది. అందులో భాగంగా 4 వారాల ఈ కార్యక్రమాన్ని SOP ప్రకారం ఈరోజు నుండి ఈ వారం అంతా కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా అన్ని డివిజన్లో, తెనాలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి 9 డివిజన్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ రెండు పూట్ల కూడా ఒక రోడ్డుని విజిబుల్ క్లీనినెస్ ఉండేటట్టు మేము చేయబోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క 8వ డివిజన్లో ఈ పరిమి రోడ్డుకు సంబంధించి రెగ్యులర్గా ఈ రూరల్కి అర్బన్కి మధ్య ఉన్నటువంటి రోడ్డు తక్కువగా విజిబుల్ క్లీన్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అందువలన ఈ యొక్క రోడ్ని ఈరోజు ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడం కోసం కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ శానిటేషన్ ఇన్స్పెక్టర్స్కి, శానిటేషన్ సెక్రటరీలకు అండ్ నగర దీపికర్స్కి అందరికీ నిన్న సాయంత్రం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. ఈ 4 వారాలు కూడా ప్రతిరోజు క్లీన్ స్వీప్ మనము ఒక రోడ్డుని మనము బోత్ కాలువలు అండ్ విజిబుల్ క్లీనెస్లో భాగంగా ఫ్లోటింగ్ గార్బేజ్ కాలువల్లో లేకుండా, రోడ్డు పక్కన కుప్పలు లేకుండా, అట్లాగే వీధుల్లో కూడా ఇంటర్నల్ రోడ్స్ కూడా స్వీపింగ్ అయ్యేటట్టు పూర్తిగా ఒక రోడ్డుని తీసుకొని 1 గంట సేపు, ఉదయం 1 గంట అండ్ సాయంత్రం 1 గంట సేపు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని రోడ్లు అనేటువంటి, ముఖ్యంగా సరిహద్దు పట్టణానికి సరిహద్దు ఉండేటువంటి, గ్రామాలతో సరిహద్దు ఉండేటువంటి ఈ రోడ్లలో తక్కువగా శానిటేషన్ అనేటువంటిది జరుగుతుందని గుర్తించి ఆ యొక్క ప్రోగ్రాన్ని ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతంగా చేపట్టడం కోసం కావాల్సినటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిస్సహాయ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన నాగేశ్వర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక స్తోమత లేదని కుటుంబ సభ్యులు సేవా సమితి నిర్వాహకులకు అప్పగించినట్లు చెప్పారు. సేవా సమితి నిర్వాహకులు కుర్ర శ్రీను ఆధ్వర్యంలో బూరిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో నాగేశ్వరరావు మృతదేహాన్ని తరలించి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు అనాథ శవాలకు అంత్యక్రియలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతూ 75,000 మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించామని కోరినట్లు తెలిపారు. సేవా సమితి ద్వారా అంత్యక్రియలు నిర్వహించిన వారి అస్థికలను కాశీలో మణికర్ణిక ఘాట్ నందు గంగా నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మహాప్రస్థాన సేవా సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణ, మల్లెల వాసు, సింగంపల్లి రాంబాబు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో తెనాలి జిల్లా వైద్యశాల మాచిరి వద్ద నుంచి ఒక 3 మహిళలు ఫోన్ ద్వారా తెలిపారు. ఒక 70 ఏళ్ల గల వృద్ధుడు రెడ్డి నాగేశ్వరరావు అతను మరి ఆయన అనారోగ్యంతో తెనాలి జిల్లా వైద్యశాల నందు ట్రీట్మెంట్ కోసం కొంతకాలం క్రితం జాయిన్ అయ్యారు. ఆయన స్వర్గస్థులు అవటం వల్ల వారి వద్ద స్తోమత లేకపోవటం వల్ల మరి 3 రోజుల నుంచి కూడా ఆ బాడీని మరి జిల్లా వైద్యశాల మన తెనాలి మాచిరి నందు మృతదేహాన్ని మరి వైద్యులు భద్రపరిచి పెట్టారు. వారి స్తోమత లేనందువల్ల వారు మమ్మల్ని కోరగా మరి వెంటనే ఏదైతే మన మహాప్రస్థాన సేవా సమితి సెక్రటరీ గారు అయినటువంటి జట్టి శ్రీరామకృష్ణ గారికి కూడా తెలియపరిచాం. వారు మరి ఫస్ట్ భూస్థాపితం అన్నారు, దానికోసం గుంట కూడా రెడీ చేసాం. మళ్ళీ కాదండి మా సాంప్రదాయం ఇలా కట్టెలు పెట్టి కాల్చాలని చెప్పేసి వాళ్ళు కోరగా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఎలా అయితే వాళ్ళ పూర్వీకులు ఏ ఆచారంతో అయితే తీసుకెళ్తారో దానికి ఎక్కడ కూడా తగ్గకుండా మరి యొక్క సేవా సమితి మరి మహాప్రస్థాన సేవా సమితి సెక్రటరీ గారు కలిసి దీన్ని చక్కగా మరి వాళ్ళకి ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి దానం అనేది చేయడం జరిగింది. మరి తదుపరి ఈ దానం చేసినాక తీసే అస్థికలను కూడా త్వరలో కాశీకి పంపించి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి మనం హిందూ శ్మశాన వాటికలో మనం ఏదో చేస్తున్నారు అనుకుంటారు కానీ మనం ఎంతో మన స్తోమతకు తగ్గట్టుగా మనకి తగ్గట్టుగా
ఎంతో కొంత నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మహాప్రస్థాన సేవా కమిటీ తరపు నుంచి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది కుర్రా శ్రీనివాస్ గారికి. ఇలాంటి అనాథ మృతదేహాలు కానీ వెనకమాల ఆర్థిక స్తోమత లేనటువంటి మృతదేహాలకు కానీ మేము ఉచితంగా చేస్తామని చెప్పడం జరిగింది. మరి అదే ఉద్దేశంతో మరి వారు ఈరోజు ఆ మృతదేహాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేము చెప్పినట్లుగానే వారికి స్తోమత లేనటువంటి ఆ మృతదేహాన్ని తరపున బంధువులకి మేము వాడు చేసుకోవాల్సినట్టుగా వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా మేము దగ్గరుండి చేయడం జరిగిందండి. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా కుర్రా శ్రీనివాస్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ వారికి మా మహాప్రస్థానం తరపు నుంచి సహజ యోగ శిక్షణ కేంద్రం వారి వేసవి యోగా శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. మే నెల 6వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు వారు తెలిపారు. వేసవి కాలంలో విద్యార్థులకు యోగా, అబాకస్, చిత్రలేఖనంపై శిక్షణ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభకు ప్రముఖ వ్యాపారవేత్త నూకల వెంకట వేణుగోపాలరావు, దాసరి రాజేష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి శిక్షణలో ప్రభుత్వం చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యోగా వలన ఆత్మ సాక్షాత్కార ధ్యాన ప్రక్రియ అలవడుతుందని అన్నారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవితం ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి అనంతలక్ష్మి, గ్రంథి జ్యోతి, గుర్రం శ్రీనివాస జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సహజ యోగా ధ్యాన కేంద్రం తెనాలి తరపున పిల్లలకి 17 రోజులుగా మా ధ్యాన కేంద్రంలో సమ్మర్ క్యాంపు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంపులో పిల్లల కోసం మెడిటేషన్, సహజ యోగా మెడిటేషన్, అబాకస్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వర్క్, అంతేకాకుండా ప్రతిరోజు కొన్ని మంచి విషయాలు పిల్లలకి నేర్పడం మేము దీంట్లో తీసుకున్నటువంటి విషయాలు. దీనికోసం మనం 17 రోజులు పైగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే చాలామంది పిల్లలు చాలా చక్కగా వచ్చారు. ఈ మండు టెండల్లో ప్రతిరోజు సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు మేము నిర్వహిస్తే 7:30 వరకు సుమారుగా చక్కగా చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. మనకి దీని పట్ల అర్థమైంది ఏంటంటే పిల్లలు వాళ్ళ మనసు టీవీ మీదకో, సెల్ ఫోన్ మీదకో, ఇంటర్నెట్ మీదకో వెళ్లకుండా దాన్ని అటువైపు లగ్నం కాకుండా ఉండాలంటే వాళ్ళకొక ఏదైనా హ్యాబిట్ కావాలి. ఆ హ్యాబిట్ కనుక పిల్లలకి నచ్చింది కనుక ఇచ్చినట్లయితే పిల్లలు వాటి మీద సక్సెస్ అవుతారు. వాటిల్లో చాలా గొప్పగా మంచిగా బాగా డెవలప్ అవుతారు. సహజ యోగా మెడిటేషన్ చేయడం వల్ల, చేయడం వల్ల పిల్లలలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. చాలా అంటే చాలా మంచి పిల్లల్లాగా తయారవుతారు. ఎంత మంచి పిల్లలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అష్టాక్షరి దివ్యక్షేత్ర భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కొల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఘర్షణ, ముగ్గురుపై కోడికత్తులతో దాడి. వార్డుల పునర్విభజన అభ్యంతరాలకు గడువు పెంచాలి. మాజీ శాసనసభ్యులు శివకుమార్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు. చికెన్ షాపులు, పండ్ల దుకాణాలపై లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు, 10 దుకాణాలపై కేసు నమోదు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.